అనుకున్న విధంగానే కవితకు కోర్టు బెయిల్ నిరాకరించింది. నేను ఎంత నిర్దోషి అని చెప్పి ఆవిడ మాటలు చెప్పినా సరే ప్రజలందరికీ ఆవిడ మీద ఉన్న ఒక చెడు అభిప్రాయం. ఎందుకంటే ప్రత్యేకంగా ఒక స్త్రీ అయి ఉండి లిక్కర్ కుంభకరణం చేయడం అనేది, ప్రాథమిక సాక్ష్యాధారాలు కలిగి ఉండటం అనేది ఎవరు సహించలేరు. అంతేకాకుండా ఆవిడ డైరెక్ట్గా పాల్గొనటమే కాకుండా కొంతమంది సాక్షులు కూడా, అప్రూవర్స్ కూడా భయభ్రాంతులు చేసింది అన్నది కూడా ఈడీ దగ్గర మంచి రికార్డుగా ప్రూఫ్స్ ఉన్నాయి. ఇవన్నీ గమనించిన తర్వాత కవితకి నో బెయిల్ అంటూ 14 రోజుల పాటు రిమాండ్లో ఉంచడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కవితమ్మ తన గోడు ఎవరికి చెప్పుకుంటుంది? నేను జడ్జితో మాట్లాడతాను అంటే, అమ్మా నువ్వు ఒక లాయర్కి వకాల్తా ఇచ్చావు కదా, ఆయన ద్వారా మాట్లాడచ్చు, లేకుంటే ఏమైనా ఉంటే కాగితం మీద రాసివు అన్నాడు జడ్జి. అదిగో